లో వాళ్ళకి అయ్యేటువంటి వ్యయ ప్రయాసలు, వడ్డీలు పెరిగిపోవడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వాళ్ళకు రూపాయి రేటు పెంచితే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట. రూపాయి రేటు వాళ్ళకి పెంచితే అందులో పావలా మాకు జిఎస్టీ ద్వారానో ఎస్జిఎస్టీ ద్వారానో మాకు రాష్ట్రానికి కేంద్రానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. దీనివల్ల కూడా దృష్టిలో పెట్టుకుని ఇది చాలా కేటగారికల్గా క్లారిటీ ఇచ్చారు ఆయన. లాస్ట్ టైము మీకు మన రామ్ చరణ్ గారి సినిమా రాజమండ్రిలో దానికి ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆ వేదిక మీద చెప్పారు ఆయన, దీని ద్వారా ఇలా పెంచడం వల్ల రాష్ట్రానికి కూడా ఉపయోగం ఉంది కనుక మేము చేస్తూ ఉన్నాం అనేటువంటి మాట చెప్పి ఇంత సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇవాళ కొంతమంది మాట్లాడుతున్న మాటను మాత్రం నేను ఆక్షేపించాలి, తప్పదు. కొంతమంది ఏమంటారు, మేము సమస్యలు పరిష్కరించుకుంటాం, మాలో మేము చేసుకోగలం, దీంతో ఎవరితో బయట వాళ్ళు ఎవరు రావక్కర్లేదు అనేటువంటి మాట అది అహంభావపూరితంగా అనిపిస్తుంది తప్పితే ఇంకో రకంగా కాదు. ఎందుకంటే పరిశ్రమ అభివృద్ధి జరగాలంటే ప్రభుత్వ సహకారం ఉండాలి. ప్రభుత్వానికి కూడా పరిశ్రమని ఇవాళ మనం సినిమా పరిశ్రమని ఒక ఉన్నతంగా చూస్తూ ఉన్నాం. అది ప్రజలకి వినోదాన్ని కలిగించేటువంటి ఒక ప్రత్యేకమైన మాధ్యమంగా మనం గమనిస్తూ ఉన్నాం కనుక దానికి సహకారం అందించే విషయంలో ప్రభుత్వంలో కాకుండా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని, గౌరవాన్ని చూపిస్తున్నారు. మనందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగింది. పెద్ద పెద్ద హీరోల్ని రప్పించుకుని వాళ్ళని కించపరిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఆనాటి ప్రభుత్వం కానీ చేసే విధానం మనం చూసాం. ఇవాళ మనం అధికారంలో వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్ పెట్టి సినిమా ఇండస్ట్రీలో ప్రముఖులతోటి మీటింగ్ పెట్టి మీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా దాన్ని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీకు సహకారం అందిస్తాం, ఏ చిన్న విషయం వచ్చినా మా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవండి, ఆయన ద్వారా మేము చేసి పెడతాం అనేటువంటి మాట చెప్పారు. అదేవిధంగా వాళ్ళు ఎవరు ఎప్పుడు షూటింగ్ అనుమతుల గురించి కానీ, ఇవాళ పేరు చెప్పక్కర్లేదు కానీ పెద్ద నిర్మాతలు ఎవరైతే ఉన్నారో వారు రెగ్యులర్గా నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు, పలానా చోట షూటింగ్ అండి, పలానా ప్రాంతంలో షూటింగ్ అనుమతులు మాకు కొంచెం అక్కడ వారితో చెప్పండి అంటే వెంటనే స్పందించి అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా స్పందించి వాళ్ళకి మనం సహకారం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. అలాంటి సమయంలో కొంతమంది, అందరం నేను అన్నా కానీ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది మేము ఎలా అయినా చేసుకోగలం, మాకు మేమే చేసుకోగలం, మాకు సహకారం అవసరం లేదంటే అదేవిధంగా మాకు ఎవరి ప్రోద్బలంతో ఆ మాట అన్నారో కూడా నాకు తెలియదు. దీనికి మళ్ళీ మీకు కొంతమంది ఆనాటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి కొంతమంది బయటకు వచ్చి వారు కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. వారు చెప్పేది ఏంటి, సినిమా అనేది ఏదో ఒక వ్యాపారం, దానికి సంబంధించి ఈ రకంగా చేస్తే ఎలాగనేటువంటి మాట, ప్రభుత్వంతో ఏం సంబంధం లేదనేటువంటి మాట చెప్తున్నారు. మీరు ప్రభుత్వంతో సంబంధం లేదనుకున్నప్పుడు గత ప్రభుత్వంలో ఎందుకు మీరు వారందరినీ ప్రముఖుల్ని తెప్పించుకుని మీరు మాట్లాడారు, మీరు నిర్ణయాలు ఎందుకు చేశారు, తహసీల్దారులనేమో థియేటర్ల దగ్గర పెట్టించి రేట్లు ఎందుకు మీరు కంట్రోల్ చేశారు? మరి ప్రభుత్వం కాదా ఆ రోజు చేసింది, ప్రభుత్వం కాదా ఆనాడు మాట్లాడింది అనేటువంటి విషయాన్ని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా కొంత ఈ సినిమాకి సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం యొక్క సహకారం ఏదో స్థాయిలో ఉంటుంది, దాన్ని మనం గమనించాలి, కలిసిమెలిసి వెళ్ళాలనేటువంటి మాట. మేము కూడా మాట్లాడింది ఏంటంటే, ఒక సినిమా ఎవరిదైనా కానివ్వండి, ఆ సినిమా సమయంలోనే ప్రత్యేకించి కొన్ని కొత్త రకాలైనటువంటి వాతావరణాలు సృష్టించబడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. తర్వాత